जय सद्गुरु प्रभु महाराज की हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल माय चैनल नेम इज गुरु संदेशम my name is Sai Sahasra my brother name is Banu Teja my sister name is Akshara today topic is Atithi Devo Bhava okay children జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై అతిథి దేవో భవ గురించి మాట్లాడదాం. అయితే అతిథి అంటే ఎవరు? మన రిలేటివ్స్ బంధువులు రిలేటివ్స్ కావచ్చు లేదా ఎవరైనా అంకుల్ ఆంటీ ఎవరైనా మనకు రిలేటివ్ కాకపోయినా మన చుట్టుముట్టు ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో మనం చేసే ఎటువంటి మర్యాద ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి అని దాని గురించి డిస్కషన్. ఒకటి రామాయణంకు సంబంధించి చిన్న కథ కూడా ఉంటుంది, ఆ కథ గురించి మాట్లాడదాం. అయితే రామాయణం గురించి తెలుసు కదా మీకు. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకపోతే రాముడు పోయి హనుమంతుడు ఈ వానరసేనతో యుద్ధం చేసి రావణుని చంపి సీతమ్మను దొలుకొని వచ్చిండు. అయితే యుద్ధం అయిపోయిన తర్వాత హనుమంతుడు పోయిండంట సీతమ్మ దగ్గరికి. పోయి అమ్మ సీతమ్మ రావణాసురుడు హతమైండు, పదండి రాముడు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని చెప్తే సరే హనుమ వెళ్దాము, ఇక్కడ నాకు ఈ సంవత్సరం నుంచి కూడా నాకు పరిచర్యలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా సీతమ్మకు. ఎవరేమంటే ద్విజట త్రిజట అని వీరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళకి ఏమన్నా బహుమతులు ఇద్దామా హనుమ ఏమన్నా ఉన్నది తెచ్చినవా అని ఉన్నదాని దగ్గర అని హనుమకు అడిగితే అమ్మ వీళ్ళకేం బహుమతులు ఇస్తారు, మీరు మిమ్మల్ని సంవత్సరం పాటు దీనిలో బంధించి బాగా కష్టపెట్టిర్రు, నీకు ఏడిపించిర్రు, రాముణ్ణి దూరం చేశారు, మీకు వీళ్ళకెందుకు వీళ్ళకెందుకు ఇవ్వాలి అని హనుమంతుడు అడుగుతాడు. అడిగితే సీతమ్మ ఏమంటుంది అంటే వీళ్ళు రావణాసురుని కింద పనిచేసేటటువంటి వాళ్ళ రాజు రావణాసురుడు కాబట్టి ఆ రావణాసురుడు రాజు కాబట్టి ఆ రాజు ఏ విధంగా చెప్తే వీళ్ళు ఆ విధంగా చేయాలి, అది వాళ్ళ కర్తవ్యం అయి ఉన్నది. ఆయన చెప్పినట్టు చేశారు కానీ వీళ్ళ దోషం ఏం లేదు హనుమ అని చెప్పేసి సీతమ్మ అంటే ఏమమ్మా ఇంత కఠినాత్ములు ఇంత రాక్షసుల మీద కదా మీకు జాలి దయా గుణం ఉన్నది, మీకు క్షమాగుణము ఇంతటి క్షమాగుణం ఎవరి దగ్గర చూడలేదమ్మా మీరు అని ఆ సీతమ్మని అంటే హనుమ నాదెంత క్షమాగుణమయ్యా, నాకంటే కూడా పెద్దలు ఎంతోమంది చాలా పెద్దలు ఉన్నారు. మనుష్య జాతే కాదు ఒక పశుజాతిలో కూడా ఈ ధర్మము పాటించినటువంటి ఒక కథ ఉన్నది, అది ఒకసారి నీకు చెప్తా విను అని ఎవరికి చెప్తుంది? హనుమంతునికి చెప్తున్నది. అప్పుడు ఆ కథ ఈ సీతమ్మ తల్లి కథ ప్రారంభిస్తున్నది. ఏమని అంటే ఒక నరుడు అడవి ప్రాంతంలో ఒక ఊరికి వెళ్తుండగా దట్టమైన అడవి, అక్కడ మృగాలు కూడా సంచరిస్తుంటాయి. అప్పుడు ఒక సింహం తారసపడ్డది, సింహం కనిపించింది ఈయనకి. నరుని కనిపించగానే ఆ సింహం వెంబడించింది. ఈయన భయంతో ఉరికి ఓ చెట్టు ఎక్కిండు. ఓ చెట్టు కనిపిస్తే చెట్టు ఎక్కితే ఆ సింహం చెట్టు ఎక్కది కాబట్టి అది కిందనే కూర్చున్నది. ఈ చెట్టెక్కిన ఈ మానవుడు చెట్టెక్కి మీద కూర్చుంది కదా, వానికంటే మీద ఇంకొకటి ఎలుగుబంటి, మనం గుడ్డెలుగు అంటాం కదా, ఆ వెలుగుబంటి దాని నివాసనం అక్కడనే దాని మీద కూర్చుందంట. చెట్టు పైన వీడి చూసారు గుడ్డెలుగు ఉన్నది, కింద చూస్తే సింహం ఉన్నది. ఎక్కడ పోవాలని అర్థం కాక భయంతో అట్లే ఉన్నాడు. దానికి ఆ గుడ్డెలు కూడా ఈ మానవుని ఏమంటలేదు. అయితే కొద్దిసేపు చూసి సింహమే మాట్లాడింది, ఓ ఎలుగుబంటి ఆ మానవుని కిందికి నూకేసాయి, వాడిని పడేసేవాడు మానవ జాతి, మనకి ఎప్పుడైనా ప్రమాదమే తెప్పిస్తారు ఆ మానవులు, మనల్ని పట్టి బంధిస్తుంటారు, మళ్ళీ జూలో కూడా కట్టేస్తారు కదా వాటిని, జూ పార్క్లో కూడా తెచ్చి బంధిస్తారు లేదా చంపేస్తారు. కాబట్టి ఆ మానవులను మనం నమ్మొద్దు నూకేసాయని ఎవరు చెప్తారు? సింహం ఎలుగుబంటికి చెప్తుంది. సరే అని కిందికి నూకేయమని చెప్పేసి అది అంటదంట, ఓ సింహమా నేనున్న చెట్టు మీదకి వచ్చినటువంటి వాడు ఆయన ఆ మానవుడు అంటే నా ఇంటికి వచ్చినటువంటి వాడు అతిథితోని సమానము కాబట్టి నేను ఆశ్రయమే ఇవ్వాలి ఆయనకు, కానీ తోసేయడము నా ధర్మం కాదు, నేను తోసివేయను అని గుడ్డెలు చెప్తుంది. నీకు పశుజాతి మనము అడవిలో ఉండేటోళ్ళం, మనకు ఈ ధర్మం గిర్మం మనకేమిటిదా నువ్వు తోసే అంటే లేదు నాకు తెలిసిన ధర్మం అది,
అతిథిని ఏ విధంగా సత్కరించాలనో ఆ విధంగా సత్కరిస్తా, కానీ ఓ పండ్లో పొలమో ఉంటే నేను ఆయనకు ఇచ్చి తినమని చెప్తా, కానీ నేను తోసేసేదాన్ని కాదు, అది నా ధర్మం కాదని చెప్తుంది. సరే కొద్దిసేపు అటు ఇటు సింహం చూసి ఆ గుడ్డెలుగు వండుకుంటుంది. ఈ నరుడు వాడికి నిద్ర రాదు, వాడు ముందే భయం, కింద సింహం మీద గుడ్డెలుగు, భయంతో అట్లే పట్టుకొని ఆ చెట్టును పట్టుకొని అట్లే ఉంటాడు. మనకు ఈ గుడ్డెలుగు మాట్లాడిందా, సింహం మాటలు వస్తాయా అని అవసరం లేదు, ఆ కథలోని సారాంశం ఏమిటిది అన్నది మనం గ్రహించాలి. ఓకే, అయితే కొద్దిసేపు అయినాక గుడ్డెలుగు వండుకుంటుంది. తర్వాత ఈ సింహము ఈ మానవునితో మాట్లాడుతుంది. ఇక ఓ మానవ, నిన్ను వదిలేస్తా, ఆ గుడ్డెలుగుని దోసేసాయి కిందికి, మెల్లగా దాని దగ్గరికి పోయి దాని కిందికి దోసేసి దాన్ని తినేసి నేను వెళ్ళిపోతా, నేను పోయినాక నువ్వు వెళ్ళిపోదు, నేనేమన్నా అని అంటుంది. అయితే సరే, మరి గుడ్డెలు చచ్చిపోయినా సరే నేను బతుకుతా అనుకుంటాడు కదా. మానవుడు స్వార్థపరుడు కదా, దన్నున పోయి ఆయనతో నూకేస్తాడంట. ఏది, దేన్ని? ఎలుగుబంటి నూకేస్తాడు. అది నూకేస్తే ఎలుగుబంటి చేతుల చెట్ల మీద ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి జారినట్టే జారి మళ్ళీ కొమ్మను పట్టుకొని మళ్ళీ ఎక్కి అది కొమ్మ మీద కూర్చుంటుంది గుడ్డెలుగు. కొమ్మను పట్టుకొని మళ్ళీ మీదకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు మేలుకైతుంది ఆ గుడ్డెలుగు. అప్పుడు సింహం కూడా కింద ఉంటుంది. చూసినావా ఎలుగుబంటి, నేను ముందే చెప్పలేనా, మానవుడు ఎంతకైనా తెగిస్తాడు. నువ్వు ఆశ్రయం ఇస్తే ఇచ్చిన కృతజ్ఞత భావం కూడా లేకుండా నిన్ను తోసే, దాన్ని దీన్ని నిన్ను వదిలేస్తా అంటే వాని స్వార్థం కోసం నిన్ను నూకే అనుకోయిండు. చూసినావా, ఇప్పటికైనా నూకేసేయి, మానవుడు ఎటువంటి వాడు తెలిసిపోయింది కదా నీకు, ఇప్పుడు దోసేయని అంటది. అప్పుడు ఆ గుడ్డెలుగు అంటదంట, మానవుడు ఆయన ప్రాణభయంతోనో నేను బతుకుతే చాలనుకోనో ఆయన ఏదో భయంతోనే ఆయన తప్పే చేయొచ్చు, అది ధర్మం కాకపోయినా అది చేసిన, కానీ ఆయన ధర్మం తప్పిండని నేను ధర్మం తప్పను. నా పట్ల వాళ్ళు ద్వేషంగా ఉన్నారని నేను వాళ్ళ మీద ద్వేషం చూపెట్టుకోను. ప్రతి మనిషితోని సౌమ్యంగా ఉండడం నేను చేయవలసిన బాధ్యత ఎటువంటిదో అది నిర్వర్తించడం వరకే, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారని నేను తప్పు చేయలేను, నేను నూకేయ అని గుడ్డెలుగు కరాఖండిగా చెప్పేస్తుందంట సింహంకు. అయినా సరే ఆయన ధర్మం తప్పినా సరే నేను తప్పను అని గుడ్డెలుగు అంటే, అప్పుడు ఆ మానవుడు అనుకుంటాడంట, మానవుడు సిగ్గుపడుతుంటాడు, అరే గుడ్డెలుగుకున్నపాటి జ్ఞానం కూడా నాకు లేకపోయే కదా, నేను దాన్ని తోసేయడానికి పోయి తోసేసినా కానీ అది నన్ను తోసేయడానికి పోతలేదు. ఇంకా నా ధర్మం, నేను నమ్మిన ధర్మం ఎటువంటిదో నా ధర్మమే నేను పాలిస్తా అన్నది. కానీ మామూలుగా మనం ఎట్లుంటాం, ఎవరైనా తిట్టిరంటే మనం వెంబడి తిడతాం, అవునా కదా. తిట్టినటువంటి వాళ్ళని కూడా తిరిగి తిట్టకపోవడమే మన ధర్మం. మనకేమైనా హెల్ప్ చేసి రావాలి, మనం ఎందుకు చేయాలి? హెల్పింగ్ చేయడం నీకు కలిగి ఉన్నప్పుడు, హెల్పింగ్ చేసే సామర్థ్యం నీకు ఉన్నప్పుడు, నీకు ఆ కడుపు నీ టిఫిన్ నిండా అన్నం ఉన్నది, ఒకళ్ళు టిఫిన్ లేదు, వాళ్ళకి తినడానికి ఏం లేదు అన్నప్పుడు నీకున్న దానిలో సగం ఇవ్వడము నీ కర్తవ్యమై ఉన్నదనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడన్నా నాకు పెట్టినరా, నేను ఎందుకు పెట్టాలి, ఈ మాట రాదు. వాళ్ళకు లేదు, నీ దగ్గర ఉన్నది కాబట్టి పెట్టవచ్చు. అట్లా ఈ గుడ్డెలుగు ధర్మం చెప్పింది కదా, నా ఇంటికి వచ్చినటువంటి వాడు నా పట్ల తప్పు చేసినా సరే నేను వాని పట్ల తప్పు చెయ్యను అని చెప్పేసరికి ఆ మానవునికి తెలివి తెచ్చుకొని ఒక్కసారి, ఆహా ఇది పశుజాతి కదా, ఈ గుడ్డెలుగు ఈ ఎలుగుబంటికి ఉన్నటువంటి ధర్మం కూడా నాకు లేకపోయా కదా, నేను మనిషిని కదా, 84 లక్షల జీవరాశుల్లో గొప్పవాడు మనిషి అని చెప్పుకొని తిరుగుతున్నాం కదా అని చెప్పేసి ఆ గుడ్డెలుగు ముఖం చూడడానికి కూడా సిగ్గైతున్నదంట వీనికి. ఆహా దాని తెలివి ముందు నా తెలివి, నా స్వార్థము ఎంతపాటి అని దాని కళ్ళు పెట్టి చూడలేనంత సిగ్గవుతుందనమాట. సిగ్గు అంటే వాడు చేసిన పనికి సిగ్గుపడుతున్నాడు. అక్కడ కిందున్న సింహం కూడా సేమ్గా ఫీల్ అవుతున్నాడు. కిందున్న సింహం కూడా వింటుంది ఈ కథ అంట. ఏమి గుడ్డెలుగు ధర్మము ఏమి? అప్పుడు ఆ సింహం అడిగిందంట, నువ్వు ఇక్కడనే తిరుగుతావు, అడవిలోనే తిరుగుతావు, నీకు ఇంతటి జ్ఞానము ఇంతటి ధర్మము నీకెట్లా తెలుసు, ఇటువంటి ధర్మము ఉన్నది ఒకటి అని చెప్పేసి నీకెట్లా తెలుసు అని ఆ ఎలుగుబంటిని అడిగితే అది అంటదంట, నిన్ననే ఒక ఋషి, ఒక గురువు, ఒక శిష్యునితోని ఆ నదిలో స్నానం చేసి ఇక్కడ చెట్టు కింద వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడానికి కూర్చున్నారు. అప్పుడు ఒక చీమ ఆయన తొడ మీద పాకి ఆ తొడను బాగా కుట్టుతుంది. కుట్టిన కొద్దీ ఋషి ఏం చేస్తున్నాడు అంటే ఆ చీమకు ఏమాత్రము హాని జరగకుండా మెల్లగా పేపర్తో తీసి మళ్ళీ పక్కకి ఇడిచిపెడుతున్నాడు. ఇట్లా 10-15 సార్లు జరుగుతున్నది. చీమ కుట్టడము, ఈయన మెల్లగా తీసి పక్కకు పెట్టేయడము.
ఆ పక్కకున్న శిష్యుడు చూసి ఏం గురుదేవాగా చిన్న చీమతోని ఆట ఆడినట్టు దాన్ని ఇట్లా నలిపి అవతల పడేస్తే చనిపోతుంది కదా, అది పెద్ద మనకు నిష్ఠాభంగం చేస్తున్నది కదా అని అంటే ఎవరన్నారు? ఆ శిష్యుడు ఆ విధంగా గురువుతోనంటే దాన్ని నలిపేస్తే చనిపోతుంది, ఎన్నిసార్లు ఒక్కసారి రెండుసార్లు తీసేసినా కానీ అది వస్తూనే ఉంది కదా అంటే, నాయన ఆ చీమ ఉన్న జాగాలకు మనం వచ్చినాం, దాని స్థానం చెట్టు, ఆ చెట్టు కింద మనం కూర్చున్నాం, మనము దాని స్థానంలోకి పటికి మనం వచ్చినాం. మనం వచ్చినందుకు మళ్ళీ దానికి సహజ గుణం ఏమిటిదంటే చీమకు కుట్టడం ధర్మం అయి ఉన్నది. అది కుట్టడం కరవడం దాని ధర్మం, దానికి తెలిసిన ధర్మం అది. కానీ మనము నేను గురువునై ఉన్నా, నేను ఒక యోగిని, ప్రతి జీవులు యందు పరమాత్మను చూడగలిగిన తత్వం ఎరిగినటువంటి వాడిని, అది నా స్వధర్మం అయి ఉన్నది. అది కుట్టడం దాని ధర్మం అయితే దాన్ని మెల్లగా తీసివేయడం నా ధర్మం అయి ఉన్నది. ఎందుకంటే నన్ను ఆశ్రయించినటువంటి శిష్యులను వాళ్ళు రాగద్వేషాలతోని కుళ్ళు కుతంత్రాలతోని ఎన్నో విధాలైన దుఃఖాలతో నిండిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ ఒక్కొక్క గుణము ఒక్కొక్కటి తీసివేయవలసిన ధర్మం నాకై ఉన్నది. కాబట్టి నేను అది ఎన్నిసార్లు కుట్టినాను తీసివేయడమే నా ధర్మం, కుట్టడం దాని ధర్మం, దాని పట్ల నాకేం కోపం లేదు. దాని స్వధర్మం అది పాలిస్తుంది, నా స్వధర్మం తీసివేయడం. కాబట్టి నా ధర్మం నేను ఎన్నటికీ విడువను అని చెప్పి ఆ గురువు చెప్తాడంట. ఈ కథను ఆ మీదున్న గుడ్డెలు చూసింది, వీళ్ళ గురు శిష్యుల మాట్లాడుకునే మాటను. ఆహా, గురు జ్ఞానం అంటే ఇటువంటిదా, ఇటువంటి గొప్ప తత్వం ఉన్నదా, అసలు ధర్మం అంటే ఇదా అని చెప్పేసి ఆ గురువు వారి యొక్క సంభాషణ ద్వారా నేను నేర్చుకున్నా. కాబట్టి నేను కూడా ఎవ్వరికి నేను హాని చేయకుండా నాకు తోచినంత నేను మేలే చేస్తా ప్రతి జీవికని నేను అనుకున్నాను. కాబట్టి అందుకే నా ధర్మం నేను విడవదలుచుకోలేదు అని గుడ్డెలు చెప్పిందంట. అప్పుడు ఆ మానవుని కళ్ళకి నీళ్ళు వస్తున్నాయంట. ఒక్కరోజు ఆ చెట్టు కింద ఉన్నటువంటి గురువు గారి యొక్క సాంగత్యం చేత వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినే ఆ గుడ్డెలుగే మారిపోయింది కదా. నేను మనిషినై పుట్టినా నేను అక్కడక్కడ వింటూనే ఉంటా, పెద్దల మాటలు అన్నీ వింటూనే ఉంటా, కానీ నేను చెవికి ఎక్కించుకొని నేను ఎన్నడూ కూడా ఇది నేను సాధించాలి, నేను కూడా గురు జ్ఞానం తెలుసుకోవాలని నేను ఎన్నడూ అనుకోకపోతే కదా, మానవ జన్మాన్ని గొప్పగా చెప్పుకుంటున్నా కదా అని చెప్పి వీడు ఏడ్చుకుంటా కండ్ల పంటి నీరు గారుతుంటే ఆ గుడ్డెలకు నమస్కారం పెట్టి, నువ్వు నాకు మేలు చేసిన నేను కీడు చేయాలని నేను అనుకున్నా, నువ్వు నాకు మేలే చేసినావు కదా, నీ అంత తెలివి కూడా నాకు జ్ఞానం లేకపోయాయి కదా, గుడ్డెలకు నమస్కారం, నేను చేసిన తప్పు క్షమించాను గుడ్డెలకు నమస్కరించి చెట్టు దిగి కిందికి వచ్చి సింహం దగ్గర నిలబడ్డాడు. ఓ సింహమా, నేను చేసిన దుష్కార్యాలు ఎన్నో గలవు, ఇక నువ్వు నీ ఆకలి కోసం నన్ను తినేసినా పర్వాలేదు, నేను మరుజన్మలోనైనా నేను ధర్మాన్ని పాలిస్తూ గురుజ్ఞానం తెలుసుకొని మరి యొక్క ఉత్తమమైన జన్మనన్నా వస్తుంది, నాకు నీ ఆకలి తీరడం నాకు సంతోషకరంగానే ఉన్నా అని దిగి సింహం ముందు నిలబడ్డదంట. ఏది నిలబడ్డది? మానవుడు నిలబడ్డాడు. ఈ కథ విని ఆ గుడ్డెలు యొక్క కథ వింటుంటే సింహం కూడా మారిపోయిందంట. ఏమి ధర్మం ఇది, ఏమి జ్ఞానము, ఏమి జాతి ఎటువంటిది అని చెప్పి ఆ సింహం కూడా దానికి ఆ రజోగుణం లోపల ఉన్నటువంటి తత్వం అంతా ఇది వినేసరికి సత్వగుణంకి వచ్చేసి, నాకు మీ కథ దాని యొక్క సంభాషణ విని అది మారిన తీరు చెప్తుంటే నాకు ఆకలి అయితే లేదు, నాకు మీ అంటూ మహాత్ములు ఒక్కసారి విని నువ్వు మారి కిందికి వచ్చేసి నీ ప్రాణం మీద తీపినే వదిలేసుకున్నావంటే నువ్వు పెద్ద మహాత్ముడే, నువ్వు గొప్పవానివి, నీ అటువంటి వాడిని తింటే నాకే పెద్ద దోషం అని చెప్పేసి ఆ సింహం కూడా నరుని కూడా తినకుండా వెళ్ళిపోయిందంట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, మన పట్ల ఎదురుంగ వాళ్ళు ఎటువంటి భావనతో ఉన్నా సరే మనం మాత్రం మంచి భావనతోనే ఉండాలి, స్వార్థంగా ఆలోచించవద్దు. మన ఇంట్లకు చుట్టాలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, నాయనమ్మలు ఉంటారు, తాతలు ఉంటారు, ఎవరైనా సరే వాళ్ళకు పెద్దలకు మర్యాద ఇచ్చి మాట్లాడి ఇంట్లోకి రాగానే వాళ్ళకి ఏమైనా కాళ్ళు కడుకోండి, తువ్వాలు తీసుకొచ్చి చేయడము, నీళ్ళు తెచ్చి చేయడము, తినండి అని, ఎప్పుడు తిన్నారో ఏమో తినండి, కొద్దిగా వాళ్ళు ఎక్కడైనా వండుకోవడానికి పక్కేసి ఇవ్వడం, పండుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదై ఉన్నది. మనం చదువుకుంటాం కానీ సంస్కారం లేకపోతే ఎట్లా? పెద్దలు మనకు ఎదురవుతున్న మేము చదువుకుంటున్నాం, హోంవర్క్ చేస్తున్నాం, పక్కకు వండుకపో, ఇట్లా ఇవన్నీ మాట్లాడొద్దు. పెద్దలు అన్నప్పుడు వాళ్ళు పెద్దలే కాబట్టి గౌరవం ఇవ్వాలి. ఈ చదువు ఉన్నా కానీ సంస్కారం లేకపోతే అటువంటి చదువుకు విలువ లేదు. కాబట్టి సంస్కారమే ముఖ్యమైనది. చదువుతో పాటు సంస్కారము సంపాదించుకొని
ఆ విధంగా నడుచుకుంటే మనకు రేపు గొప్పవాళ్ళుగా మీరు గొప్పవారుగా తయారవుతారు అని. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైందో ఒకసారి చెప్పండి. ఈ కథ ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే ఎదుటి వారితో మర్యాదగా మంచిగా ప్రవర్తించాలి. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ పాటించాలి. పెద్దవారికి ఎప్పుడు వాళ్ళని గౌరవించడం, స్వార్థంగా మనం ఎప్పుడు ఆలోచించొద్దు. ఎవరైనా మనల్ని తిట్టినా కానీ మనము తిరిగి వాళ్ళని కోపించకూడదు. ఓకే, పాటిస్తారా? ఇది ఓన్లీ టాకింగ్ చెప్పడానికి మాత్రమే ఇప్పటి నుంచి పాటిస్తారు. ఎందుకంటే ఇది సంస్కారంలో ఒక భాగం అన్నమాట. చదువు ఉన్నా కానీ సంస్కారం లేకపోతే లాభం లేదనుకున్నాం కదా. ఇది సంస్కారము అంటారు. ఆహా, ఈ పిల్ల అట్లా చూసినటువంటి వాళ్ళు, అట్లా వచ్చిన చుట్టాలు కూడా మీరు ఇచ్చే మాట, మీరు చేసే మర్యాద బట్టి ఈ పిల్లలు ఎంత సంస్కారవంతులు, ఎంత మంచివారు అని పేరు వస్తుంది అన్నమాట మీకు. అట్లా దానివల్ల సంబంధాలు అనేవి తెగయి. అందరితో కూడా బంధువుల లోపల కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం అన్నమాట. ఓకే, సద్గురు ప్రభు మహారాజుకి జై. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇతరులకు షేర్ చేయండి. జై సద్గురు ప్రభు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలో ఏమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.